గిద్దలూరు పట్టణంలో అట్టహాసంగా అన్నా క్యాంటీన్ ప్రారంభం. అన్నా క్యాంటీన్ని ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల పేదలకి అండగా నిలిచే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడతలో 75 అన్నా క్యాంటీన్లని గురువారం సాయంత్రం ప్రారంభించింది. రెండవ విడతలో భాగంగా గిద్దలూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రజలకి భోజనం వడ్డించి అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలో 100, రెండవ విడతలో 75 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగిందన్నారు. పేదల ఆకలి తీర్చి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రంలోనూ గిద్దలూరు పట్టణంలోనూ అన్నా క్యాంటీన్లని ప్రారంభించాలన్నారు. పూటకు కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల ప్రారంభంతో గిద్దలూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఎమ్మెల్యే ముత్తముల ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి గారు అన్నారు. 100 రోజుల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, నిరుద్యోగ యువతకి ఉపాధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే వెళ్లి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లను అందించామని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని, పేదల కడుపు నింపే ప్రభుత్వం అని, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించే ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ బుడత మధుసూదన్ యాదవ్, నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు, మండల రెవెన్యూ అధికారి ఆంజనేయ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు సయ్యద్ షానిషావలి, మార్తాల సుబ్బారెడ్డి, కట్కే యోగానంద్, బండ్లమూడి ఆంజనేయులు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాలుగుల్ల ప్రతాప్ రెడ్డి మరియు కూటమి సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. రేపు మరలా మనకి గ్యాస్ సిలిండర్ కూడా హామీలో భాగంగా అందించబోతా ఉంది. అలాగే ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించిన హామీని నెరవేర్చబోతా ఉంది. హామీ అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు నెరవేర్చారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం గట్టిగా, మేము ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టో మాకు ఒక భగవద్గీత, మాకు ఈ మేనిఫెస్టో ఒక యొక్క బైబిల్, ఈ మేనిఫెస్టో మాకు ఒక ఖురాన్. ఇది అత్యంత పవిత్రంగా మేము చూసుకున్న ప్రతి మాటని ప్రజలు చేశారు. భోజనం మీరు కూడా ఒకసారి మా యొక్క పాత్రికేయ మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు కూడా ఒకసారి భోజనాన్ని రుచి చూడండి. ఎటువంటి క్వాలిటీ భోజనం, ఎవరు ఇది చేసేది? అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు లాభాపేక్షతో చేసేది కాదు, వాళ్ళు పేదవాళ్ళకి సేవ చేసేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. గిద్దలూరులోనైతే అన్న క్యాంటీన్ ఓపెన్ కాకముందే నాకు చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. 3 లక్షల చిల్లర డొనేషన్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్దలందరూ కూడా డొనేషన్స్ ఇచ్చేదానికి ఉన్నారు. నేను ఒకటే కోరుతాను, పేదవాడికి నిజమైనటువంటి పండుగ. దానికి కారణం ఏంటంటే పేదవాడికి 5 రూపాయలకే ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకు భోజనం, రాత్రి కూడా 5 రూపాయలకు భోజనం అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గిద్దలూరులో అన్నా క్యాంటీన్ని ప్రారంభించేదానికి ఆదేశాలు ఇవ్వడం, వారి యొక్క ఆదేశానుసారం నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా ఇప్పుడే అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. 2019వ సంవత్సరం జనవరి నెలలో అన్నా క్యాంటీన్ని ఇదే స్థలంలో ఆ రోజు ప్రారంభించాము. పేదవాడు ఒక ముఖంలో ఎంతో సంతోషం కనపడ్డది. దానికి కారణం ఏమిటంటే మనిషి ఎంత సంపాదించినా కూడా ఆ పట్టడన్నమే తింటాడు. ఆ పట్టడన్నం తింటే మనిషి సంతోషంగా ఉంటాడు. అటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితిని అధికారంలో వచ్చినట్టు గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ పేరుని ఇష్టం వచ్చినటువంటి పేరు మార్చుకున్న వారికి ఇబ్బంది లేదు, కానీ పేదవాడు 3 పూటలా సంతోషంగా తినేటువంటి భాగ్యాన్ని కరువు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించారు.
ఇప్పుడే చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనం, పేదవారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణంలో మాకు ఈరోజు 3 పూటలా మేము భోజనం చేయగలుగుతామనే సంతోషాన్ని వ్యక్తపరిచారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం, మా ప్రభుత్వ విధానం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తయింది. 100 రోజులు అయిపోయిందని చెప్పి అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు మెదలకుండా కూర్చున్నటువంటి పరిస్థితి కాదు ఈ ప్రజా ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో వాటిని రద్దు చేసింది. ఇదే కాకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ ఆ రోజు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ఒకటేసారి పెంచింది. గతంలో 200 ఉన్న పెన్షన్ 2,000 చంద్రబాబు నాయుడు గారు చేస్తే 2,000 నుంచి